ఇది కుటుంబం మధ్యతరగతి కుటుంబము అందులో సంఘర్షణ వాళ్ళు అని చెప్పారు కదా రిలీజ్ కానీ సెకండ్ హాఫ్ మొత్తం అమెరికా తీసుకెళ్తారు కదా అంటే ఇక మొత్తము ఇక్కడే తీసినాం అనుకో ఇంట్లో అప్పుడు టీవీ సీరియల్ తీసిర్రా బాబు అంటారు మీరు మేము అన్నీ అంటే ఒక యూత్కి కూడా ఒక టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి కదా తన వర్క్ మీద వెళ్తాడు కాబట్టి యూఎస్ వెళ్ళాలి కాబట్టి మధ్యతరగతి కుటుంబ సంఘర్షణ లేదు కదండి కుటుంబాన్ని మొత్తం వదిలేసారుగా ఇక్కడ ఇప్పుడు వర్కింగ్ దేర్ ఫర్ ఫ్యామిలీ ఓన్లీ ఇప్పుడు ఒక వర్క్ మీద వెళ్ళాలి కదా సో హీరో కామెడీ చేశారు ఎందుకు వర్క్ చేయలేదు బలవాడి నువ్వు మొత్తం వర్క్ అంతా అదే కదా ఇప్పుడు అదే కోడిగుడ్డు మీద ఈకలు మీరు వెతకాలని కూడా దొరుకుతాయి ఫ్యామిలీ కోసం కష్టపడి పైకి వచ్చిండని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నిరూపించింది బ్రదర్స్ సేమ్ సిచువేషన్ ఐ యామ్ వెరీ కనెక్టెడ్ ఒక నిమిషం మిడిల్ క్లాస్ కుటుంబం నుండి ఒక అబ్బాయిని సూపర్ మ్యాన్ లో చూపించారు ఎక్కడ సూపర్ మ్యాన్ అంటే చివర్లో ఒక 100-200 మందిని ఎంతమందిని కొట్టుకుంటాడు అది కాదు యాక్చువల్గా తన అనుకున్న మనుషులు తన ఫ్యామిలీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లో దాని సైజు మారవచ్చు ఫస్ట్ హాఫ్లో కూడా వాళ్ళు వదిన ఎవరో బ్యాడ్ కామెంట్ చేస్తే ఏ రేంజ్లో రియాక్ట్ అయ్యాడు పర్వాలేదని కాదు అది డెన్సిటీ మారుతుంది అంతే అంతే విలన్ని బట్టి హీరో ఉంటాడు కదా అక్కడ 2 జిల్లాల మనుషులు వస్తారన్న మరి హీరో కొట్టకుంటే ఎట్లా విలన్ని బట్టి హీరో ఉంటాడు ఒక అమ్మాయి విషయంలో రిలీజ్ అయ్యాడు హీరో స్టాండ్ ఏంటి అదే చెప్పాడు కదా కాదు అదే చెప్పాడు కదా హీరో డైలాగ్ ఇందుకోసం సావటానికి కూడా సిద్ధం ఎంతమందిని చంపడానికైనా సిద్ధం అన్నాడు అదే కదా సినిమా